హాయ్ అండి, నేను మీ కుమార్ని. ఈరోజు వీడియోలో గోబీ 65ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఈ వాటర్ అనేది బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్లో వడకట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1 స్పూన్ చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, ఒక 1 స్పూన్ గరం మసాలా పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడరు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్ది వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. ఈ ఫుడ్ కలర్ అనేది వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు, ఇది ఆప్షనల్ అండి. ఇందులో గోబీ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ముక్కలు మొత్తం అంతా కూడా కలిసే వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఈ ముక్కల్లో ఇదంతా కూడా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ అనేది బాగా మరగాలండి. ఈ ఆయిల్ అనేది మరిగాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గోబీ ముక్కల్ని ఇందులో విడివిడిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కలిపకూడదండి. కాస్త ఒక 2 మినిట్స్ పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇవి కాస్త క్రిస్పీగా అయినంత వరకు కూడా 2 వైపులా కూడా చక్కగా వేపుకోవాలి. చూడండి, ఈ చెక్క వేపే కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదండి, ఇందులో కాస్త చల్లపలుకులు, కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చెక్క వేపాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. గోబీ 65 అనేది రెడీ అయిపోయింది. ఇవి బయట క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.